వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్ రాజీ బ్లాగ్స్. అందులో వంట బ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? పన్నీర్ టిక్కా. మనం ఎంతసేపు బయట తెచ్చుకుందామా, లేకపోతే హోటల్కి వెళ్ళి దానికోసం హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళి తిందాము ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అనేది మీరు చూడండి. ఈరోజు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని మన ఐటమ్సే, అన్ని దొరికే ఐటమ్సే, ఇప్పుడు దొరకంది ఏం లేదు. అలాగే పన్నీర్ కూడా ఎలా తయారు చేయాలో కూడా మీకు చెప్పాను ఇంతకు ముందు. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి కావాలంటే మళ్ళీ చూసి. దాంతో ఈరోజు పన్నీర్ టిక్కా చేద్దాం. పన్నీర్ టిక్కా అంటే ముందు దాన్ని కనీసం ఒక 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టి ఉంచితే చాలా టేస్టీగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు అర్జెంట్ అంటే, కానీ ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది అనమాట. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ముందు చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నా. అందులోకి చాలా లైట్గా ముందు కొద్దిగా కొత్తిమీర, కడిగి ఆకులు ఒక్కటే తుంపుకున్న కొత్తిమీర, ఎందుకంటే కాడలు వేస్తే కొద్ది చేదు వస్తుంది, వేయకూడదు. అలాగే పుదీనా, ఇవి కూడా అంతే, అన్నీ కొద్ది కొద్దిగా. మళ్ళీ మనం దీనికి గ్రీన్ చట్నీ కూడా చేసుకుంటాము, దాదాపు అది కూడా ఇలాగే ఉంటుంది. కొద్దిగా చిన్న 2 ఇంచెస్ అల్లం, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, లైట్గా సాల్ట్. మళ్ళీ మొత్తం దానిలో మనం అన్నీ వేసినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తిరగడానికి ఈజీగా ఉంటుందని కొద్దిగా వేసాను. కొద్దిగా పెరుగు, గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. దీన్ని ముందు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. దీనిలో 1 కప్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కారాన్ని బట్టి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ కారం వేసాను. 1/2 స్పూన్ పసుపు, టూ స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదా. అలాగే 1/2 కప్పు నిమ్మరసం. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, ఫుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్, ఓకే, అన్నీ వేస్తామండి. ఇప్పుడు చక్కగా దీన్ని బాగా కలిసేలాగా నేను పెద్ద గిన్నె ఎందుకు తీసుకున్నానంటే, ఏదైనా కూడా వాటికి కలపడం ఈజీ అవుతుంది ముందు. అలాగే వాటికి బాగా పట్టాలి, నాని ఉండాలి అంటే ఇలా విశాలంగా ఉంటేనే బాగుంటుందండి. ఓకే,
సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి వెజిటబుల్స్ వేస్తున్నామో అవి తీసుకుందాం. ఇవండి, మనం ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్నాం కదా మ్యారినేషన్కి. దాంట్లో ఇలా ఉల్లిపాయలు ఇలా స్క్వేర్ షేప్లో కోసుకోవాలన్నమాట. 2 పొరలు ఉంటే కాస్త బాగా వేపినప్పుడు మనం తినడానికి అన్నిటికీ బాగుంటుంది. వేగిన తర్వాత కొద్దిగా లావు ఉంటేనే బాగుంటుంది. 2 ఉల్లిపాయలు, దీనికి 2 ఉల్లిపాయలు పొరలు తీసి లోపలికి తీసేసేయాలి. పొరలు లాంటివి మాత్రం ఉంచుకోవాలి, స్క్వేర్ లాంటి. అలాగే 3 క్యాప్సికమ్ వేసాను, చిన్న సైజు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ క్యాప్సికమ్ కూడా చాలా ఇష్టం. అలాగే పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ని చేసుకుంటే మీకు అందులో వేగడానికి బాగుంటుంది. పెద్ద పల్చగా ఉన్న చిన్న చిన్నగా ఉన్న అవి విరిగిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిగా పెద్దగానే చేసుకోవాలి. మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పిక్స్ పెట్టుకొని అలా అన్నా చేయొచ్చు, లేదు టిక్కా పుల్లలు దొరుకుతాయి, వాటితోటన్నా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ప్యాన్లో వేసేసుకొని అన్నా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటాయండి ఇలాంటివి. ఎందుకంటే కింద అంటుకోకుండా ఉండాలి. అంటుకున్నాయంటే మనం గట్టిగా గరిటతోటి అంటున్నప్పుడు విరిగిపోతాయి అన్నమాట. అలా విరగకుండా రావాలి అంటే నాన్ స్టిక్కే వాడాలి. అదండి, మొత్తం ఇలా పట్టించేసి దీన్ని కనీసం అరగంట అంటారు, కానీ ఎంత నానితే అంత బాగుంటుంది. కాబట్టి నేనైతే దీన్ని ఒక 2 అవర్స్ ఉంచుతానండి. 2 అవర్స్ తర్వాత తీసి అప్పుడు మనం ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. ఓకేనా? మ్యారినేట్ చేసాం కదండి, ఒక 2 అవర్స్ అయింది. ఇప్పుడు అది ఎలా ఉంది, నెక్స్ట్ దాన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటాయి టేస్ట్, అందులో ఊరుతాయి అన్నమాట. ముందు కొద్దిగా వేడెక్కే వరకు హైలో పెట్టండి. దీనికి చాలా లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుంది. అంటుకుంటుంది అని అనుకుంటేనే ఇంకొద్దిగా ఆయిల్ వేయాలి. 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి ఇలాగా టూత్ పిక్స్ తోటి. ఫస్ట్ ఒక ఉల్లిపాయ ముక్క, ఒక పన్నీర్ ముక్క, ఒక క్యాప్సికమ్ ఇలా పెట్టుకోండి. వేడెక్కుతోంది, సిమ్లో పెట్టాను. ఇలా పెట్టుకొని సిమ్లో మెల్లిగా ఒకటి ఒకటి తిప్పుకుంటూ ఒక సైడ్ వేగుతున్నప్పుడల్లా తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ పెట్టింది కొద్దిగా ఎక్కువ వేగింది. అలాగే ఇంకొకసారి. ఇది అన్ని వైపులా ఎగిపోయింది.
వేగిపోయినాయండి అన్ని వైపులా. ఇంకా తీసేయచ్చు. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వడ్డించుకొని ఇది స్టిక్స్ లేకుండా డైరెక్ట్ వేసేసేలాగా. ఒకదాని మీద ఒకటి వచ్చేలా కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఎగుతాయి అన్నమాట. కాకపోతే ఇది వేసినప్పుడు కొద్దిగా దగ్గరగా చూసుకుంటూ ఉండాలి. గ్రేవీ మొత్తం ఇందులో పడింది కదండి, మాడకుండా చూసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం మొత్తం. కొద్దిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోండి. మాడుతుంది అని అనుకుంటే మాత్రం ఇంకొద్దిగా ఆయిల్ వడ్డించుకోవచ్చు. ఇప్పుడు సిమ్లోనే వేగాలి ఇది, ఎందుకంటే అన్ని పచ్చి ముక్కలు కదా, చాలా నెమ్మదిగా వేగితేనే బాగుంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపున మనం దీనికి ఒక పక్కన చట్నీ ఉంటుంది కదా, మింట్ చట్నీ, అదే పుదీనా తోటి చేసే చట్నీ. చాలా ఈజీ. దీంట్లో మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసినట్టే సేమ్ దాదాపు అలాగే చేసుకుంటారు అది కూడాని. చాలా బాగుంటుంది అది. మీకు స్పైసీగా కావాలంటే కాస్త మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదండి, అదే పుదీనా, కొత్తిమీర, అన్నీ కొమ్మలు లేకుండా చిన్న చిన్న రెమ్మలు వస్తాయి కదా, అవి లేకుండా వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. లైట్గా అల్లం పచ్చిమిరపకాయ, లైట్గా 1/2 స్పూన్ సాల్ట్, పెరుగు, గట్టి పెరుగు వేసుకోవాలి, కొద్దిగా నిమ్మరసం, అంతే. ఇది గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. చట్నీ రెడీ. ఇది నెమ్మదిగా కలుపుకోవాలి. ఆల్రెడీ మధ్యలో కొద్దిగా ఎత్తు ఉండడం వల్ల పక్కకి జారుతుంది, వేగిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తేనే మరింత టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ ఉంటే అయిపోతుందండి. ఇది ఇలాగా లైట్ బ్రౌన్ వచ్చింది కదా, ఈ బ్రౌన్ కలరు పెరుగు, కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదా, దానివల్ల ఆ కలర్ వస్తుంది. అది క్రిస్పీగా ఉంటుందన్నమాట. అదే యాక్చువల్ టేస్ట్ చెప్పాలంటే. అలా బ్రౌన్ కలర్ వేగితేనే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి. మీకు ఇందాక అలాగా పుల్లలు పెట్టి చేసిన దానికంటే ఇది ఇంకా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, పన్నీర్ టిక్కా రెడీ. స్టవ్ కట్టేయచ్చు. రెడీ టు ఈట్. వేడి వేడి పన్నీర్ టిక్కా రెడీ. సో పన్నీర్ టిక్కా రెడీ. అందరూ ఇంట్లో వెయిట్ చేస్తున్నారండి తినడానికి. ఈ ప్లేట్ నా వరకు వచ్చేలా లేదు. గబగబా ఒకటి టేస్ట్ చూసిస్తాను ఎలా వచ్చిందో. ఆసమ్. బయట చలి చాలా చల్లగా ఉంది, టిక్కా చాలా వేడిగా ఉంది.
సూపర్ టేస్ట్, వెరీ స్పైసీ. మీకు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. చాలా బాగా వచ్చిందండి. నేను చెప్తున్న లోపునే ప్లేట్ ఖాళీ చేసేసారు మా వాళ్ళు, ఒక ప్లేట్ అప్పుడే. ఇంకా ఆగేలా లేరు. మీరు వంట చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి వంటలతో మీ ముందుకి నెక్స్ట్ బ్లాగ్లో వస్తాను. అప్పటి వరకు బాయ్.